ఏలూరు జిల్లా రాయన్నపాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించగా వారిని అడ్డుకున్నారు పోలీసులు. కొంతకాలంగా చేపల చెరువు లీజు డబ్బులు ఇవ్వాలంటూ బాధితులు నిరసనకు దిగారు. అభయ్ చౌదరి నివాసం బయట దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. పోలీసులను కూడా అక్కడ మనం గమనించవచ్చు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవి ప్రస్తుతం ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఏమిటి సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ? పోలీసులు ఏమంటున్నారు, అభయ్ చౌదరి ఏమంటున్నారు? ప్రస్తుతం అబ్బాయి చౌదరి అయితే మాజీ ఎమ్మెల్యే అందుబాటులో లేరు. గత కొంతకాలంగా దెందులూరు నియోజకవర్గంలో రాయన్నపాలెంలో పెద్ద ఎత్తున అయితే టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా కొంతమంది కొల్లేరుకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అబ్బాయి చౌదరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపల చెరువులకు సంబంధించినటువంటి లీజుకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపుగా 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు బకాయి ఉన్నారని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అబ్బాయి చౌదరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానంటూ ఇదివరకే ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం దీనికి సంబంధించిన వివాదం నడుస్తున్న నేపథ్యంలోనే చాలా రోజులుగా ఆ ఇంటి ముందు కూర్చొని ఆ వంట వార్పు కార్యక్రమాలు, నిరసనలు వ్యక్తం చేసినటువంటి కొల్లేరుకు సంబంధించిన ప్రజలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఈ రోజు అకస్మాత్తుగా అబ్బాయి చౌదరి ఇల్లు ముట్టడికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున రావడంతో అక్కడ పోలీసులు కూడా భారీగా చేరుకొని వారిని నిలువరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే కొంతమంది వారిలో రాళ్ల దాడికి కూడా పాల్పడినట్టు చెప్తా ఉన్నారు. పోలీసుల్ని వారిని అదుపు చేసి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా కూడా ఆదేశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిని చెదరగొట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రవి.